ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ తేదీ రాత్రిపూట ఏర్పడబోతున్న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం 12 రాశుల్లో 4 రాశుల వాళ్ళకి ఇబ్బందులు కలిగింపచేస్తుంది. మరి ఆ 4 రాశుల వాళ్ళు ఎవరు? ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అతి జాగ్రత్తగా ఉండాల్సిన ఆ 4 రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ 7 ఆదివారం భాద్రపద పౌర్ణమి రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. మరి ఎప్పుడైనా సరే మనకు జ్యోతిష్య శాస్త్రం గ్రహణ గోచారం అని చెప్తూ ఉంటారు. ఈ గ్రహణ గోచారం ఏం చెప్తుంది అంటే, గ్రహణం వచ్చినప్పుడు మన జన్మ రాశి నుంచి లెక్క పెడుతున్నప్పుడు 1, 4, 8, 12 రాశుల్లో గ్రహణం ఉంటే ఆ గ్రహణం అధమ ఫలితాలను కలిగిస్తుందని, ఇబ్బందులు కలిగిస్తుందని గ్రహణ గోచారం మనకు చెప్తుంది. మరి దీని ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే 6 నెలల పాటు ఉంటుందని కూడా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. కాబట్టి 12 రాశుల్లో 4 రాశుల వాళ్ళు సెప్టెంబర్ 7వ తేదీ తర్వాత 6 నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే, గ్రహణ సమయంలో కొన్ని విధి విధానాలు అయితే పాటించాలి. మరి ఆ విధి విధానాలు ఎలా పాటించాలి, ఏం చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రహణం తర్వాత దానాలు ఇచ్చుకోవాలి. కాబట్టి సెప్టెంబర్ చంద్ర గ్రహణం తర్వాత అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆ 4 రాశుల్లో మొట్టమొదటి రాశి కుంభరాశి. ఎందుకు అంటే గ్రహణం కుంభరాశిలోనే వస్తుంది, జన్మంలో వస్తుంది, కుంభరాశిలో వస్తుంది. అయితే ఈ కుంభరాశిలో చంద్రగ్రహణం ఉంది కాబట్టి కుంభరాశి వాళ్ళందరికీ వచ్చే సమస్యలు ఏంటి అంటే అనారోగ్య సమస్యలు. ఒక 6 నెలల పాటు కుంభరాశి వాళ్ళు హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మెడికల్ చెకప్స్ కూడా చేయించుకుంటూ ఉండాలి. ప్రధానంగా ఈ కుంభరాశి వాళ్ళకి గ్రహణం ఏం చేస్తుంది అంటే, నడుము నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, అలసట ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి. గ్రహణం తర్వాత జాగ్రత్తగా ఉండాల్సిన ఆ 4 రాశుల్లో మొదటి రాశి కుంభరాశి తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం 6 నెలల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రెండో రాశి వృశ్చిక రాశి. ఎందుకు అంటే వృశ్చిక రాశి నుంచి కొన్ని చూస్తున్నట్లయితే వృశ్చికంలో ధనుస్సు, మకరం, కుంభం గ్రహణం ఏర్పడిన కుంభరాశి 4వ రాశి అవుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి అర్థాష్టమంలో గ్రహణం ఏర్పడుతూ ఉంది, అంటే 4వ స్థానంలో గ్రహణం ఏర్పడుతూ ఉంది. కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులకి చదువులో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ ప్రయత్నాల్లో ఆటంకాలు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహణం తర్వాత 6 నెలలు కొన్ని ఆటంకాలు అయితే ఎడ్యుకేషన్ పరంగా ఏర్పడే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి హైయర్ ఎడ్యుకేషన్ కి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. తల్లి ఆరోగ్యం పరంగా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అయితే కనిపించే సూచనలు ఉన్నాయి. మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళు తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ప్రధానంగా చూస్తున్నట్లయితే చదువుకునే విద్యార్థులు ఎవరైనా సరే వృశ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండాలి. చదువును అసలు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఆ తర్వాత ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి 3వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి నుంచి చూసుకున్నప్పుడు కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం 8వ ఇంట్లో గ్రహణం వస్తుంది. అష్టమంలో గ్రహణం వస్తుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళు 6 నెలల పాటు హెల్త్ విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి. ప్రయాణాల విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి. మరి ఫైనాన్షియల్ గా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ పరంగా చూస్తున్నట్లే కూడా జాగ్రత్త వహించాలి. ఇలా అష్టమంలో గ్రహణం వస్తుంది కాబట్టి 6 నెలల పాటు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. గ్రహణం తర్వాత దానాలు కూడా ఇచ్చుకోవాలి. అలాగే చంద్రగ్రహణం వల్ల
జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆఖరి రాశి 4వ రాశి మీనా రాశి. ఎందుకు అంటే మీనా రాశి వాళ్ళకి గ్రహణం వ్యాయంలో ఏర్పడుతుంది, అంటే 12వ ఇంట్లో ఏర్పడుతుంది. కాబట్టి మీనా రాశి వాళ్ళకి గ్రహణం తర్వాత ఏం జరుగుతుందో 6 నెలల పాటు ఖర్చులు విపరీతంగా ఉంటాయి, శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి, రహస్య శత్రువులు కూడా, బహిర్గత శత్రువులు, ఇలా శత్రువులు ఇబ్బంది పెడుతూ ఉంటారు. మరి కాబట్టి మీన రాశి వాళ్ళు కూడా గ్రహణం తర్వాత కొన్ని దానాలైతే ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇలా దానాలు చేసుకోవడం వల్ల వాళ్ళకి చక్కటి పరిహారం అయితే లభిస్తుంది. మరి రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల 6 నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి 4 రాశులు కుంభరాశి, వృశ్చిక రాశి, మీనరాశి, కర్కటక రాశి. ఈ 4 రాశుల వాళ్ళు ఏం చేయాలి అంటే గ్రహణ సమయంలో దేవీ దేవతల మంత్ర జపం చేసుకోవాలి. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రిపూట గ్రహణం వస్తుంది, అర్ధరాత్రి వరకు ఉంటుంది. ఆ సమయంలో ధూమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని, ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకోండి. గ్రహణం వల్ల ఏర్పడే ఇబ్బందులు ఉండవు. అలాగే గ్రహణం మర్నాడు అంటే సెప్టెంబర్ 8వ తేదీ స్నానం చేసి శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహువుకి సంకేతంగా ఒక నాగపడిగా, చంద్రుడికి సంకేతంగా గుండ్రటి చంద్రబింబము రాగిలో లోహంతో గాని, పంచలోహాలతో గాని, ఇత్తడితో గాని చేసినవి దానం ఇచ్చుకోవాలి. రాహువు ప్రీతి కోసం కేజీ బావు మినుములు, చంద్రుడి ప్రీతి కోసం కేజింపావు బియ్యం దానం ఇచ్చుకోవాలి. ఇలా దానాలు ఇచ్చుకుంటే కూడా చాలా మర్నాడు ఈ గ్రహణ ప్రభావం ఎలాంటి ఇబ్బందులు కలిగించదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అతి జాగ్రత్తగా ఉండడం అంటే దేనిలో అయినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం అని అర్థం. మరి ఈ 4 రాశుల వాళ్ళు మాత్రం గ్రహణం తర్వాత రోజు శివాలయంలో అభిషేకం చేయించుకొని దానాలు ఇచ్చుకోవటం, గ్రహణ సమయంలో మంత్రజపం చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ప్రతి విషయంలో ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఈ గ్రహణం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, మంచి శుభ ఫలితాలైతే పొందవచ్చు. ఆసక్తికరమైన విశేషాలు ఇంకా మనం చూస్తున్నట్లయితే, తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మన ఆ డివోషనల్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాలతో మంచి మంచి పరిహారాలతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. ధన్యవాదాలండి.